ఉండబోతుంది, ఏ ఏ కంపెనీలు రాబోతున్నాయనే అంశం మీద కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా స్త్రీ శక్తి పథకానికి విషయానికి వస్తే కనుక గతంలో డ్వాక్రా సంఘాలను అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పేరుతో. తరువాత ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం, స్వావలంబన మహిళలకు వచ్చింది. నేరుగా వారు ప్రశ్నించే స్థాయికి వాళ్ళు ఎదిగారు. అయితే మొబిలిటీ అనేది ఎవరికైనా చాలా అవసరం. ఒక చోటు నుంచి ఒక చోటు మూవ్ అయితే తప్ప కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉండదు. మహిళలకు ఆర్థికపరమైన స్వేచ్ఛ వచ్చినప్పటికీ మొబిలిటీ లేకపోవడం వల్ల ఇబ్బంది ఉంది. కాబట్టి ఆ స్వేచ్ఛను కూడా ఇచ్చే అవకాశంలో భాగంగానే ఈ స్త్రీ శక్తి పథకాన్ని బస్సుల ద్వారా 0 ఫేర్ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఆ టికెట్ రేట్ని ఎంత బరాయిస్తుందనే విషయాన్ని కూడా దానిలో మెన్షన్ చేయడం, తద్వారా మహిళలకు కూడా ప్రభుత్వం తమ కోసం ఏం చేస్తుందని తెలుసుకోవడం లాంటి అంశాలన్నింటినీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో పాటు రైతుల సమస్యలు, ముఖ్యంగా యూరియా ఇష్యూ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతిపక్షం కావాలని నానాయాగి చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఏదైతే రైతులు సాధారణంగా ఒక వస్తువు 1-2 కొనుక్కెళ్లాలని చూస్తారు. దీనికి సంబంధించి కంపెనీలో ఉన్న లోపాలను ఆసరాగా తీసుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం అయితే వైసీపీ చేసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అధికార పక్షం ఎంతవరకు యూరియా లభ్యత ఉంది, ఏ మేరకు రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదనే విషయాలను కూడా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో పాటు రీసెంట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కీలకమైన ప్రకటన కూడా చేశారు. ఆయన యూరియా వాడతారు రైతులు, వచ్చే ఏడాది ఆ యూరియాను తగ్గించుకుంటే ఆ మేరకు కట్టకు 800 చొప్పున ప్రోత్సాహకరిస్తామని చెప్పారు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ఒక రకంగా ఈ ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో కూడా టాప్ 5 లో ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ పేషెంట్ లో ఉందని ముఖ్యమంత్రి అనడం జరిగింది. ఇదే విధంగా యూరియా, అదే విధంగా ఇతర ఎరువులు ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడే నెంబర్ 1 స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా బడ్జెట్ను చాలా వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. తగ్గించుకోవడం అంటే బడ్జెట్ను కోత విధించడం కాదు, ప్రజల ఆరోగ్యాన్ని ముందస్తుగా స్క్రీనింగ్ చేసి ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్ గా జాగ్రత్తలు తీసుకోవడానికి చర్యలు తీసుకోవడం వల్ల ఈ ఎక్కువ ఖర్చు కాకుండా వారికి తగ్గించే విధంగా, ముందస్తు చికిత్స చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. దానికి సంబంధించి అదే సంజీవిని పథకం ఒకటి తీసుకొస్తున్నారు, 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తో. దీనికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి విస్తృతమైన చర్చ అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో జరిగే అవకాశం ఉంది. శ్రీహరి గారు. రైట్ సత్య, మెయిన్ గా అంటే ఇవన్నీ అంశాలు చర్చించాలంటే కనీసం ఒక 4 నుంచి 7 రోజులకు పైగా పని దినాలు అవసరమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. బహుశా మేబీ ఆ మేరకు నిర్వహించే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏంటి ఏదన్నా అంటే, ఎందుకంటే ప్రతిపక్షం సంబంధించిన సభ్యులు ఎలానో హాజరు కావట్లేదు. సో మనం చూస్తున్నాం. సరే, రేపు వారి వ్యూహం ఏంటనేది కూడా మనకు ఇంతవరకు ఒక స్పష్టత లేదు. అసలు వ్యూహం ఉంటే సభలోకి వచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటువంటి అవకాశం, ప్రశ్నించేటువంటి అవకాశం, లేకపోతే వాళ్ళు సోషల్ మీడియాలో, మిగిలిన మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఇక్కడికే వచ్చి ప్రశ్నించవచ్చు. అది జరగట్లేదు. కాబట్టి కనీసం ఎన్ని పని దినాలు ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే మనం ఎన్ని పని దినాలు ఉండే అవకాశం అనేది మనం చెప్పడం కష్టం. ఎందుకంటే అదంతా శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం ఏదైతే బీఏసీ సమావేశం ఉంటుందో దాంట్లో ఈ వివిధ పార్టీల నుంచి వచ్చే ప్రతినిధులను, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కూడా అందులో సభ్యులుగా ఉంటారు. స్పీకర్ నిర్ణయిస్తారు. అంటే ఈ సబ్జెక్టులు చేయాలి, ఈ సబ్జెక్టులో అవసరం ఉండదు, ఇది ప్రజలకు అవసరమైన సబ్జెక్ట్ ఇది అని డిసైడ్ చేసి ఎన్ని రోజుల పాటు వాటిపై చర్చ జరగాలి, లేదా ఎన్ని గంటల పాటు చర్చ జరగాలని డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఏ సబ్జెక్టులు చర్చించాలనేది బీఎస్సీలో డిసైడ్ అవుద్ది. కాబట్టి ఎన్ని రోజులు చర్చ ఉంటుంది, ఏ సమయంలో ఉండాలి, ఎప్పుడు సెలవులు ఇవ్వాలి, ఎప్పుడు అవసరం లేదనే దాని మీద కూడా బీఎస్సీలోనే ఫైనల్గా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రాథమికంగా మనకు తెలుస్తుందంటే మీరు అన్నట్టు 4 నుంచి 7 రోజులు మాత్రం సభ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా దాంట్లో అధికార పక్షమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించి చర్చకు తావిచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సత్య, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఎందుకంటే మనం చూస్తున్నాం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ మధ్య మాట్లాడుతూ 60 రోజులు రాకపోతే వేడిపడే అవకాశం కూడా ఉంది అని ఆయన ముందస్తుగా హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. కానీ అసెంబ్లీ సంబంధించి జరుగుతుంటే ఇంకొక వైపు రేపు సాయంత్రం ప్యాలెస్లో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో సమావేశం అవుతున్నారు జగన్. అంటే ఈ సమావేశాలకు కూడా సభ్యులు దూరంగా ఉంచాలి అనేటువంటి ఒక నిర్ణయానికి జగన్ వచ్చేసి ఈ మీటింగ్ పెట్టారనుకోవచ్చా, లేకపోతే ఇంకేమన్నా అసలు
దీనిపైన ఒక క్లారిటీ ఉందా? సో చూద్దాం. గతంలో కూడా ఎన్ని రోజులు వచ్చారు ఏదో మాట్లాడారు జగన్ ప్రెస్ మీట్లో కూడా. ఆయన గతంలో కూడా మనం చూసాము, కొంతమంది వేరే కారణాలతో వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చారా, సో అందరికీ ఏదైతే జరుగుతుందో అలా జరుగుతుంది, ఇలాంటి ధోరణితో ఉన్నప్పుడే వీళ్ళు రారు అనేది అర్థమైంది. కానీ ఏమన్నా ఇలాంటి వేట పడుతుంది, లేకపోతే ఏమైనా చర్యలు ఉంటాయి, లేకపోతే ప్రజల్లో పలుచన అవుతాం. ఒకవైపు వారే రైతులకు సంబంధించిన అంశం గురించి మాట్లాడుతున్నారు, వారే వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ల గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా సభలోకి వచ్చి చర్చిస్తే నిజంగా వీళ్ళు అడిగినటువంటిది, లేకపోతే వీళ్ళు ప్రచారం చేస్తున్న దానికి కొంత వాల్యూ ఉంటుంది. అలా కాకుండా దూరంగా ఉండిపోతే ఏం జరగచ్చు? సో వీళ్ళకి డెడ్ లైన్ లేదా కత్తి వేలాడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒక రకంగా డిప్యూటీ సీఎం గారు ఒక హెచ్చరిక జారీ చేశారు. అంటే ముందస్తు హెచ్చరికను అయితే వాళ్ళకి జారీ చేశారు. 60 రోజులు గనక శాసనసభకు వేర్వేరు కారణాలతో అటెండ్ కాకపోతే, ప్రత్యేకించి వాళ్ళ సమాచారం ఇవ్వకపోతే కనుక వారి సభ్యత్వం రద్దు చేసే అధికారం సభకు ఉంటుంది. సభ ఆమోదంతో సభ రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా వైసీపీ దీన్ని సీరియస్గా తీసుకుంటుందా లేదా అనేది రేపు సాయంత్రం జరిగే 3 గంటలు జరిగే సమావేశంలో అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం ఇంకొక విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది, అంటే మొన్న లాస్ట్ సెషన్ జరిగినప్పుడు కొంతమంది సభకు వచ్చి సంతకం చేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది, అంటే అటెండెన్స్ రిజిస్టర్లో. కాబట్టి సభ లోపలికి వచ్చినా రాకపోయినా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేస్తే వాళ్ళ సభకు అటెండ్ అయినట్టే. అక్కడి నుంచి మరలా 60 రోజులు వాళ్ళకి సమయం ఉంటుంది. అలా ఎంతమంది చేశారు, ఏంటి, ఎంతమందికి స్కోప్ ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే డిప్యూటీ సీఎం అయితే మాత్రం, డిప్యూటీ స్పీకర్ అయితే మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేశారు. మీ మీద డిప్యూటీ స్పీకర్ అయితే మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేశారు. మీరు కత్తి అయితే మీ మెడలో వేలాడుతుందనే విషయాన్ని వారికి ఒక హెచ్చరికగా చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం జరిగే సమావేశంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి సభకు వెళ్ళాలనుకుంటారా లేదా అవసరం లేదనుకుంటారా అని ఆయన డిసైడ్. బాల్ అయితే ఆయన కోర్టులో అయితే వేసేశారు. మరొక విషయం, వికలాంగులకు సంబంధించి కావచ్చు, అది యూరియాకి సంబంధించి కావచ్చు, చాలా గొప్ప వేదిక అసెంబ్లీలో చర్చించడానికి. గతంలో అయితే వికలాంగులకు సంబంధించి చాలా వీడియోలు వైసీపీ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తోంది, అసెంబ్లీకి రావడం లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు కూడా తప్పుగా పోస్ట్ చేస్తుంది, ఫేక్ పోస్టులు పోస్ట్ చేస్తున్నారు. ఒక వ్యక్తికి చేతులు లేవని పోస్ట్ చేసి అతనికి చేతులు ఉండడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఫేక్ పోస్టులన్నింటిపైన కూడా అప్పట్లో అధికార పక్షం తప్పుపట్టింది. ఇటువంటి విషయాలను అసెంబ్లీకి వచ్చి ఒకవేళ నిజంగా అటువంటి సమస్యలు ఉంటే ప్రస్తావించే అవకాశం ఉంటుంది. దానికి మాత్రం అసెంబ్లీకి వచ్చేందుకు మాత్రం సంసిద్ధంగా లేదని ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒకవేళ అసెంబ్లీకి వస్తే మాత్రం అదొక మంచి వేదిక అవుతుంది ప్రతిపక్షానికి. గతంలో కూడా ముఖ్యమంత్రిగా కంటే కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రావడానికి ఎంతో ఇష్టపడేవారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఒక్క లాస్ట్ టర్మ్లో మినహాయిస్తే, ఆయన శపథం చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మినహాయిస్తే ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి డుమ్మా కొట్టిన పరిస్థితి లేదు, రాకుండా ఉన్న పరిస్థితి అయితే లేదు. కాబట్టి ప్రతిపక్షానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక, దాన్ని చేజేతులా వదులుకుంటుంది మాత్రం వైసీపీ అని మనం చెప్పుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం రేపు ఏ రకంగా ఉండబోతున్నారు. ఇదే స్టాండ్ మీద కట్టుబడి ఉంటారా, లేకపోతే మీరు అన్నట్లుగా మండలికి వెళ్ళి కొంతమంది సభ్యులు